మచ్చల కోడి అనే కథ చెప్పుకుందాం. రచన చిన్ని అజయ్. రోజూ కడపార మేయడానికి ఊరి పక్కనుండే ఆ చిట్టడవికి వాటంతటవే వస్తుంటాయి ఆ పశువులు. వాటి వెంటే ఉంటాడు విశ్వం. ముసిరే ఈగల్ని తోకలతో తోలుకుంటూ గడ్డి మేసే ఆ పశువులనే చూస్తూ కూర్చుంటాడు. కాళ్ళు కాలే ఎండలో చెట్టు కిందకు చేరి తిన్నదాన్ని తాపీగా నెమరు వేసే గేదెల్ని మరింత లోతుగా చూస్తూ ఉంటాడు. కాసేపటికి చెట్లపైన తీతువు పిట్ట అరుపులను ఆసక్తిగా వింటూ ఉంటాడు. కొండ అంచున కాళ్ళూపుతూ కూర్చొని ఆకాశాన కుంకుమ రంగులోకి మారుతున్న సూర్యుని తదేకంగా చూస్తుంటాడు. అంతకు మించి ఏమీ చెయ్యడు. చూస్తాడు, వింటాడు, నిలబడతాడు, కూర్చుంటాడు. అలా ఎంతసేపటి నుంచి ఉన్నాడో, ఇంకా ఎంతసేపు ఉంటాడో విశ్వానికి తెలియదు. అతనికి సమయంతో సత్సంబంధాలు లేవు. ఎప్పుడూ టైం చూడడు. చూడడం తెలియదు కూడా. పశువులు ఇంటికి బయలుదేరినప్పుడు వాటి వెంటబడి వెళ్తాడంతే. చీకటి పడ్డాక ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో కరెంటు లేదు. బోరున వర్షం మొదలైంది. కిరసనాయిలు దీపం పెట్టుకొని అన్నం తినేశాడు. చాప మీద కులాసాగా కాళ్ళు చాపుకొని పడుకొని ఇంటి పైకప్పు మీద పడే వర్షపు చినుకుల టపటపలని వింటున్నాడు. అలా వింటున్నప్పుడు అతను అనుభవించే తాదాత్మ్య ఆనందాన్ని చీకటి కూడా చూడగలుగుతుంది. తెల్లవారగానే సూరమ్మ లేచి కోళ్ళగూటిని తెరిచింది. బిలబిలమంటూ బయటికొచ్చాయి గోధుమ రంగులోని 7 గిరిరాజా కోళ్ళు. ఉష్షూ ఉష్షూ అంటూ సూరమ్మ వాటికి దూరంగా తోలేసరికి రెక్కలు కొట్టుకుంటూ దూరంగా పోయి ఏరిగాయవి. అటుగా పోతూ, సూరమ్మత్త, ఏంటి ఒకేసారి ఇన్ని కోళ్ళు కొన్నావు? అంది పక్కింటి సునంద. సూరమ్మ ఆమె వంక చూస్తూ, ఏం చెప్పవంటావు సునందమ్మ, అదో పెద్ద కథ. నీకు తెలియందేముంది? మొగుడు పోయాక రెక్కలు ముక్కలు చేసుకొని కూసింత కూడబెట్టుకున్నా సుఖం లేదు నాకు. నా కష్టాన్ని బూడిదపాలు చేస్తున్నాడు నా కొడుకు. చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు అంది. అదేమత్తా, విశ్వం శుభ్రంగా గేదెల్ని మేపుతుంటేను. ఏం మేపడంలే, గేదెల్ని మేపడానికా కన్నది వాణ్ణి. బాగా చదివించి ఏదొక పెద్ద ఉద్యోగం వచ్చాక నేను కాస్త స్థిమిత పడాలి అనుకుంటే ఆడు 10వ తరగతి కూడా చదవకుండానే బడి మానేశాడు. చిన్నప్పటి నుంచి వీడి మీద బల్లో ఊళ్ళో ఫిర్యాదులే. ఆడు జనాలతో బొత్తిగా కలవడు. అసలు ఈ ప్రపంచంతో సంబంధమే లేనట్టు ఉంటాడు. ఆ కొండ మీదో చెరువు కాడో చెట్టు పుట్టలు పట్టుకునో తిరుగుతుంటాడు. నోరు తెరిచి మాట్లాడు. వీడు ఏమైపోతాడోనని బెంగగా ఉంది. నిజమేనత్తా, ఊళ్ళో జరిగే ఏ సంబరాల్లోనూ కనబడడు. అయినా ఆడికి ఈ కోళ్ళకి ఏంటి సంబంధం? ఓ అదా, ఆడు అలా పాడైపోతున్నాడని వచ్చే జాతరలో 7 కోళ్ళు కోసి చుట్టుపక్కనోళ్ళకి భోజనం పెడతానని అమ్మోరికి మొక్కుకున్నాను. అందుకే నిన్న సంతలో ఈ 7 కోడిపిల్లని కొనుక్కొచ్చా. ఓహో, అయితే ఆ గోధుమ రంగు కోళ్ళు నీ కొడుకు కోసం అమ్మోరు తల్లికి బలన్నమాట అంటూ నవ్వింది సునంద. ఏం చేయమంటావు? ఆ ముండోడు అమ్మోరి దయతోనైనా మారతాడేమోనని ఆశ. ఆడు మళ్ళీ బడికి పోయి చదువుకుంటే అంతే చాలు. ఇయాల గేదెల్ని నేనే తోలుకపోతా, చూస్తా ఏం చేస్తాడు అంటూ కట్టు రాళ్లకున్న తాళ్ళు విప్పింది సూరమ్మ. రోజూ చిట్టడవికి నడుస్తూ పోయే పశువులు ఆ రోజు పాకలో కనబడలేదు విశ్వానికి. అమ్మ తోలుకొని పోయిందని అర్థమయ్యి తలుపు జారేశాడు. ఊరికి ఉత్తరం వైపు వెళ్ళి పెద్ద చెరువు మీదుగా వంగిపోయిన చెట్టు కొమ్మనొకటి పట్టుకొని కొసదాకా ఎక్కి కూర్చున్నాడు. తేట నీటిలోకి నిర్మలంగా చూస్తూ ఉన్నంతసేపు ఉండి ఇంటికొచ్చాడు. ఆ రోజు సాయంత్రం సూరమ్మ కొడుకుని చూసి, ఈరోజు గేదెల్ని నేనే తోలుకెళ్ళాను కదరా, నువ్వెక్కడికెళ్ళావు అంది. చెరువు దిక్కు. వెళ్ళి ఏం చేశావు? చూస్తూ ఉన్నానంతే. అదే, ఏం చూస్తున్నావు? చెరువుని, చెరువులో నీటిని, నీటిలోని నాచుని, నాచుని తింటున్న చేపల్ని, వాటి కోసం మాటేసిన కొంగల్ని. ఎందుకు? ఊరికే. అసలు నువ్వు ఏమవుదామనిరా? ఏమీ అవుదామని కాదు. నేనెందుకు ఇయ్యాల గేదెలను తోలుకుపోయానో తెలుసా? తెలీదు. నువ్వు బడికెళ్తావని. నాకు ఇష్టం లేదు. మరేమిష్టం? రోజూ ఏం చేస్తున్నానో అదే. అలా తిని తిరగడానికి నువ్వేమైనా జమీందారు బిడ్డవా? నీకు బాబు లేడు, గుర్తుపెట్టుకో.
బడికి పోయి చదువుకొని నౌకరీ తెచ్చుకొని బాగుపడక ఏం బతుకురా ఇది? ఆ క్షణాన తాను కోరుకుంటున్న మౌనాన్ని భంగం చేస్తున్నందుకు అమ్మ మీద చిరుకోపమో చిరాకో వచ్చి లేచి వెళ్ళబోయాడు. మాట్లాడుతుంటే లేచి వెళ్తున్నావు, నేనంటే నీకు పట్టింపే లేదా? అరిచింది సూరమ్మ. ఆవిడ మీద ప్రేముంది గనుకే ఆ మాత్రమైనా నోరు విప్పి మాట్లాడడని ఆవిడకి కూడా తెలుసు. మొదట్లో బడికి బాగానే వెళ్ళేవాడు విశ్వం. చదువు అతనికి ఒక ఆట, అందుకే బడికి వెళ్ళేవాడు. ఒకసారి మాస్టారు, నీ జుట్టేమిట్రా పిచ్చుక గూడులాగా, రేపొస్తూ జుట్టు కత్తిరించుకునిరా అన్నాడు. ఎందుకు? ఎందుకేమిట్రా వెధవా, అంతంత జుట్టు ఉండడం సంస్కారం కాదు అన్నాడు. ఎవరి కొలతల ప్రకారం నా జుట్టుండాలి అని అడిగాడు. నోరు లెగుస్తుందేం, రేపు జుట్టు కత్తిరించుకొని రాకపోతే తాట తీస్తా అరిచాడు. మర్నాడు కూడా అలానే వెళ్ళాడు విశ్వం. బెత్తంతో కొట్టాడు మాస్టారు. ఆ తరువాతి రోజు అలానే వెళ్ళాడు. 2 బెత్తాలు విరిగాయి. ఆ తరువాత కూడా. ఈసారి 3 బెత్తాలు, ఒక వెదురు స్కేలు. మళ్ళీ అలానే. ఇక ఆపేశాడు మాస్టారు. ఇది జరిగిన కొన్నాళ్ళ తర్వాత హఠాత్తుగా గుండుతో కనిపించాడు మాస్టారు. దంగైపోయాడు మాస్టారు. మొక్క అడిగాడు. కాదు, ఊరికే. సరే, పై బొత్తాలు పెట్టు. ఎందుకు అన్నాడు. ఈసారి ఎండలో గోడ కురిచి. ఇక అదే బడికి విశ్వం వెళ్ళిన చివరి రోజు. సూరమ్మత్త పెంచుతున్న 7 కోడి పిల్లల్లో ఒకదానికి గద్ద తన్నుకుపోయింది. 6 మిగిలాయి. మొక్కేమో సరిగ్గా 7 కోళ్ళే బలివ్వాలని. ఏం చెయ్యాలో తోచని సూరమ్మత్త సంతకి పోయి మరో కోడి పిల్లను తీసుకొచ్చి 6ని 7 చేసింది. ఈ కొత్త కోడి కూడా గోధుమ రంగే. మిగిలిన 6 పొడుగ్గా బలంగా ఉంది. కానీ ఈకల నిండా నల్లటి మచ్చలు. దాంతో మిగిలిన కోళ్ళు దాన్ని కలుపుకోకుండా కలబడి మొక్కుతో పొడి చేస్తూ తరిమేశాయి. అందుకే సూరమ్మ ఆ 6ని గూటిలోకి తరిమి మచ్చల కొడిని మాత్రం గంప కింద కప్పెట్టేది. ఒకరోజు పచ్చగడ్డి మోపు మోసుకొచ్చిన సూరమ్మ దాన్ని కింద పడేసి నేల మీద కూలబడిపోయింది. ఏమైందమ్మా అడిగాడు విశ్వం. కాల్లో ముళ్ళు దిగినట్టుంది. పిన్నీసుతో కాల్లో ముళ్ళు తీసేసి అమ్మని తేరిపారా చూశాడు. అలసటతో వాడిపోయి జీవం లేనట్టుగా కనిపించింది ముఖం. ఆ రోజు రాత్రి సూరమ్మకి జ్వరం వచ్చింది. రాత్రంతా ఏదేదో కలవరిస్తూనే ఉంది. ఆ మర్నాడు విశ్వం మొదటిసారిగా పనికి వెళ్ళాడు. పాత సామాన్ల దుకాణంలో పెద్ద పెద్ద ఇత్తడి వస్తువులపై బండరాయిని ఎత్తెత్తి కొడుతూ వాటిని వంచే పని దొరికింది. చేతులు ఎర్రగా కందిపోయాయి. మధ్యాహ్నం దాకా ఆ పని చేసి ఇంటికొచ్చాడు. రాగానే కంచం నిండా అన్నం పెట్టుకొని దానికి రెట్టింపు పప్పు కలుపుకొని కడుపు నిండా తిన్నాడు. అమ్మ చేతిలో కొన్ని నోట్లు పెట్టేసి కొండ అంచు మీదికి పోయి నచ్చినంతసేపు కూర్చున్నాడు. ఆ మర్నాడు కూడా అమ్మ చేతుల్లో నోట్లు పెట్టాడు. వాటికి ఎర్రమట్టి అంటి ఉంది. ఈసారి మట్టి పని. సాయంత్రానికి ఈత. ఇంకోనాడు నోట్లపై రక్తం మరకలు. మాంసం కొట్టులో పని. సాయంత్రం సినిమా. ఇంకో రోజు బట్టలపై పెయింటింగ్ మరకలు. సాయంత్రం వర్షంలో నడక. ఇలా పని చేసుకుంటూ తనకి నచ్చినట్టుగా ఉంటున్నాడు విశ్వం. పొద్దున్న వేప పుల్లతో పళ్ళు తోముకుంటున్నాడు విశ్వం. అతని దృష్టి మచ్చల కోడిపై పడింది. దానిపై ఎందుకో తెలియని ఆసక్తి కలిగింది. ఇంట్లోకి పోయి నూకలు తెచ్చి బో 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 అని పిలిచాడు. అది రాలేదు. పెంటకుప్పలోకి పోయి దాని పదునైన గోళ్లతో కాలిగోళ్లతో ఎండిపోయిన పేడని కెలికి అందులోని పురుగులని తింటోంది. జల్లిన నూకలని మిగిలిన 6 కోళ్ళు సమానంగా పంచుకొని తింటున్నట్లు అనిపించింది. మచ్చల కోడిలో ఏదో తెలియని పొగరు ఉందనిపించాక అతనికి ఆ కోడి ఇంకా నచ్చింది. విశ్వం చిన్నప్పటి నుంచి ఊర్లో జరిగే పండగలు, పెళ్ళిళ్ళు, వేడుకలకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు పనులకి వెళ్తుండడం వల్ల జనాలతో కలవాల్సి వస్తోంది. అందరితో మాట్లాడాల్సి వస్తోంది. వెళ్ళిన ప్రతి చోట విశ్వం వాళ్ళందరికీ పెద్ద పెద్ద బహుమతులనే ఇచ్చేవాడు. జాలి చూపించే వాళ్ళకి కర్కశత్వాన్ని, డొల్ల మనుషులకు నిండుతనాన్ని, సమాధానాలు కోరుకునే వాళ్ళకి ప్రశ్నల్ని, గౌరవం కోరుకునే వాళ్ళకి హేళనని, శాంతిని కోరుకునే వాళ్ళకి యుద్ధాన్ని. దీంతో సహజంగానే ఊరందరికీ మూకుమ్మడి శత్రువు అయిపోయాడు.
వాళ్ళందరి తలలో కత్తెరలా మారాడు. ఒకసారి ఊరి బాగు కోసం సర్పంచి వేయిస్తున్న హోమానికి ప్రతి ఇంటి నుంచి 500 చందా ఇవ్వాలని నిర్ణయించారు. తన ఇంటికొచ్చిన మనుషులతో ఇవ్వనని తెగేసి చెప్పాడు. వాళ్ళు సర్పంచ్కి ఈ మాట చేరవేయడంతో పంచాయితీ పెట్టారు. ఏరా, చందా ఇవ్వవన్నావంట? ఇన్నాళ్ళు మీ అమ్మ అందరితో పాటు సరిగ్గానే చందాలు ఇచ్చేది. ఇప్పుడు పెత్తనం నీ చేతికొచ్చిందా? విర్రవీగుతున్నావు. సర్పంచి కళ్ళెర్ర చేసి మీసం మెలేశాడు. నువ్వు చేయించే హోమాల మీద నాకు నమ్మకం లేదు అన్నాడు. నువ్వా? ఆయన మన ఊరి సర్పంచి. ఆయన్ని మీరు అనలేవా? పెద్దంతరం చిన్నంతరం ఉండనక్కర్లేదా? సోంబేరి ఎదవా. సర్పంచి మనిషి ఒకడు విశ్వం చెంప చెల్లుమనిపించాడు. అందరూ మనుషులే, నాకు ఏ తేడాలు లేవు. విశ్వంలో స్థిరత్వం. నిన్ను అంటూ మళ్ళీ కొట్టబోతుంటే రేయ్ నువ్వాగు అంటూ సైగ చేశాడు సర్పంచి. హోమాలు నా కోసం చేస్తున్నానా? ఊరి మంచి కోరడం నా తప్ప? నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదు. నెలకొకసారి నువ్వు చేసే ఈ తంతుల మీద అసలే నమ్మకం లేదు. అంతేకాదు, ప్రతి నెల ప్రతి ఇంట్లో నువ్వు వసూలు చేసే 500 చందా దాని ఉద్దేశానికి ఖర్చు పెడుతుందని నేను అనుకోవడం లేదు. అయినా రోడ్లు వేయిస్తాను, 500 ఇమ్మంటే ఇచ్చేవాన్నేమో. ఈ హోమాల విషయంలో నాకు నమ్మకాలు లేనప్పుడు నేనెందుకు ఇవ్వాలి అని అడిగాడు. అంటే హోమాల పేరిట నేను చందా డబ్బులు నొక్కేస్తున్నానంటున్నావా? సర్పంచిలో కోపం కట్టలు తెంచుకుంది. నేనలా అనలేదు. అది నాకు తెలియదు. కేవలం నాకు నమ్మకం లేదని మాత్రమే అంటున్నాను అన్నాడు విశ్వం. చూసారా, సమయానికి వర్షాలు కురవాలని, మన ఊరు సుభిక్షంగా ఉండాలని ఏ స్వార్థం లేకుండా నేను హోమాలు జరిపిస్తుంటే ఊరి డబ్బు ఊరుకూరికే తగలేస్తున్నానని నన్నే అవమానిస్తున్నాడు వీడు. నన్ను అవమానించినా పర్లేదు, ఈ పూజలు హోమాల మీద నమ్మకం లేదంటూ మన ఊరి దేవతలను అవమానిస్తున్నాడు. వీడిని ఏం చేద్దాం అంటూ ఊరి వాళ్ళ వైపు చూశాడు. ఊరు మొత్తం మూకుమ్మడిగా కొరడా దెబ్బలు అరిచారు. వాళ్ళు అరుపు వెనుక విశ్వంతో వారి గత అనుభవాల తాలూకు కోపం బలంగా పనిచేసింది. ఆ రోజు విశ్వం కొరడా దెబ్బలు తినాల్సి వచ్చింది. అప్పటినుంచి విశ్వాన్ని ఇబ్బంది పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకునే వాళ్ళు కాదు. కొన్నిసార్లు అలాంటి అవకాశాలని సృష్టించేవాళ్ళు కూడా. లేనిపోని దొంగతనం అంటగట్టి పంచాయితీ పెట్టి 500 జరిమానా కడతావా, కొరడా దెబ్బలు తింటావా అని అడిగితే దెబ్బలే తిన్నాడు విశ్వం. 6 కోళ్ళకి దూరంగా తన పాటికి తాను బతుకుతోంది మచ్చలకోడి. దాని ప్రత్యేకతని భరించలేని ఆ 6 కోళ్ళు మూకుమ్మడిగా దానిపై దాడి చేసి గర్వంగా కూతపెట్టాయి. దాని మచ్చల మాటున రక్తపు గాయాలు నిలిచాయి. మచ్చలకోడి వణికిపోయింది, ముడుచుకుపోయింది. మేత ఆపేసింది. చావు బతుకుల్లో ఊగిసలాడుతోంది. విశ్వం ఆ మచ్చలకోడి గాయాలకు పసుపు రాస్తూ, బుజ్జీ, నేను పుట్టగానే అచ్చు నాన్నలా ఉన్నాడు. అమ్మ పోలికలు, మేనమామ వాటం అన్నారే గాని ఒక్కరు కూడా వీడు వీడిలానే ఉన్నాడు అనలేదు. ఇప్పుడు నన్ను నీలో చూసుకుంటున్నాను. నువ్వు భిన్నంగా ఏం లేవు, సహజంగా ఉన్నావు అంటూ దాన్ని నిమిరాడు. మర్నాడు సూరమ్మ తమ్ముడు తన కూతురి పెళ్లి కబురు చెప్పడానికి పట్నం నుంచి వచ్చాడు. మచ్చలకోడి ఎలాగూ బతుకదనుకున్న సూరమ్మ ఆ రోజు దాన్ని అన్నంలోకి మాంసం కూరగా మార్చేసింది. దిగాలుగా కూర్చున్న విశ్వంతో, అమ్మతో పాటు నువ్వు కూడా 4 రోజుల పాటు పట్నం వచ్చి మాతో ఉండు అన్నాడు మావయ్య. నాకు రావాలని లేదు అన్నాడు విశ్వం. సరే, నీ ఇష్టం, అమ్మని తీసుకెళ్తున్నా అన్నాడు. సూరమ్మని తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన. విశ్వం ఒంటరిగా మిగిలాడు. ఇంట్లో నుంచి బయటికొచ్చి రోజూ ఏ బండ మీద కూర్చొని మచ్చలకోడిని ఆసక్తిగా గమనించేవాడో అదే బండ మీద కూర్చొని దాన్ని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు. విశ్వానికి అదే మొదటి ఏడుపు, స్పృహతో కూడిన ఏడుపు. కాసేపటికి తెరిపిన పడి ఇంట్లోకి వెళ్ళి మచ్చలకోడి మాంసం కూర వేసుకొని అన్నం తిని పడుకొని నిద్రపోయాడు. మర్నాడు మిగతా కూలీలతో కలిసి గొడ్డలితో కట్టెలు కొడుతూ ఉన్నాడు. అతను ఏ పని చేసినా మిగతా వాళ్ళకన్నా ఎంతో కొంత విభిన్నంగానే ఉంటుంది. చుట్టూ ఉన్నవాళ్ళు ఆ విభిన్నతని గుర్తించగలుగుతారు. కూలీలందరూ ఇంకా పనిలో ఉండగానే కొండ అంచుకు వెళ్ళాలని మధ్యాహ్నమే పని ఆపేశాడు.
డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుండగా అడవిలోంచి పొలికేక వినిపించింది. అటువైపు పరిగెట్టాడు విశ్వం. ఎవడో ఒక అమ్మాయి నోరు నొక్కేసి బట్టలు చించేయబోయాడు. విశ్వం కొట్టిన దెబ్బలకు వాడు అమ్మాయిని వదిలేసి అరుస్తూ పరిగెత్తుకుంటూ పోయాడు. విశ్వం తన చొక్కా విప్పి అప్పటికే స్పృహ తప్పిపోయిన అమ్మాయి మీద కప్పబోతుండగా పారిపోయిన వాడి అరుపులు విన్న కొందరు అప్పుడే అక్కడికి వచ్చి, ఇంత పని చేశావురా దుర్మార్గుడా అంటూ విశ్వాన్ని లాక్కొచ్చి ఊరి మధ్యలో చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టడం మొదలుపెట్టారు. జరిగిన విషయం చెప్పాలని ఎంత ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు వాళ్ళు. నోటి మీద కర్రతో కొట్టేసరికి పళ్ళు విరిగి పెదాలు చిట్లి రక్తం ఒంటి మీద ధారగట్టింది. ఏం చెప్పినా వాళ్ళు వినరని, నిజం తెలిసినా తనను కొట్టకుండా ఉండరని, ఈ ఘటనతో సంబంధం లేకపోయినా పాఠానుభవాలను బట్టి తన మీదున్న ద్వేషంతో కొడుతున్నారని అర్థమై నిజం చెప్పాలనే ప్రయత్నాన్ని మానుకున్నాడు. గొడవ తెలిసి పోలీసులు వచ్చారు. అయ్యా, వీడసలే దొంగ వెధవ. గతంలో దొంగతనం చేసి కోడల దెబ్బలు తిన్నాడు. ఊరి కట్టుబాట్లను కాదని ఊరికే కంటకంగా మారాడు. మా ఊరికి పట్టిన పెద్ద శనివీడు. ఇప్పుడు ఈ రాక్షసుడు ఎంతకు తెగించాడంటే మధ్యాహ్నం ఓ అమ్మాయిని మానభంగం చేశాడు. మా వాళ్ళే కళ్ళారా చూశారు. వాళ్ళే ఆ అమ్మాయిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విధవని మాకు వదిలేసి మీరు వెళ్ళిపోండి. వీడికెలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు అన్నాడు సర్పంచి. అదెలా కుదురుతుంది? వాడి మీద విచారణ చేసి కోర్టుకు అప్పగించాలి. తప్పు రుజువైతే తగిన శిక్ష విధించాలి. ఇంకా విచారణ ఏంటండి? అక్కడ వీడు మాత్రమే ఉన్నాడు. ఒంటి మీద బట్టలు లేవు. ఆ అమ్మాయి బట్టలు కూడా తీసేశాడు. ఇంకేం రుజువులు కావాలి? శిక్ష మేమే వేస్తాం, మీరు వెళ్ళిపోండి అన్నారు. అవును అవును కేకలు వేస్తూ ఊరి వాళ్ళందరూ ఏకమయ్యేసరికి పోలీసులు సరే ముందు మాకు అప్పగించండి అన్నారు. కుదరదు, మూకుమ్మడిగా అరుస్తూ పోలీసులపైకి దూసుకెళ్లారు. జనాల ఉన్మాదం చూసి బెంబేలెత్తిన పోలీసులు సర్పంచి మాట మేరకు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పోలీసులు అటు వెళ్ళగానే విశ్వం మీద రాళ్ల వర్షం కురిసింది. నిజం ఏమిటో తెలిసిన ఆ అమ్మాయి ఆసుపత్రిలో స్పృహలో లేదు. ఆమె స్పృహలోకి వచ్చేసరికి విశ్వం ఈ లోకంలో లేడు. మరో మచ్చల కోడి బలైపోయింది. మచ్చల కోడి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.